అందరికీ నమస్కారం. నా పేరు మెంతుల యాదన్న. వెల్కమ్ టు మై ఛానల్ ఫర్ ద పీపుల్ కాదండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, వీక్షించండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు 14 తారీఖు 6వ నెల 2025 సాక్షిలో వచ్చిన కథనం ఆధారంగా ఫోన్ ట్యాపింగ్లో ప్రధాన నిందితుడు ప్రణీత్ రావును నిన్న శుక్రవారం జూబ్లీ హిల్స్ కార్యాలయంలో 2 గంటల నుంచి నైట్ 9 గంటల వరకు విచారించినట్టు సమాచారం. ప్రభాకర్ రావు ఆదేశాలతోనే నేతల ఫోన్లు ట్యాపింగ్ అని స్టేట్మెంట్ వాంగ్మూలం ఇచ్చినట్టు సమాచారం. మరి ముఖ్యంగా 2023 ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఫోన్ ట్యాపింగ్తో సంబంధం ఉన్న హార్డ్ డిస్క్లను మూసీ నదిలో పడవేయమని చెప్పింది ప్రభాకర్ రావేనని ప్రణీత్ రావు వాంగ్మూలం ఇచ్చినట్టు సమాచారం. ఈ రకంగా రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావుని రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసి తెలంగాణకు రప్పించిన విషయం అందరికీ తెలిసిందే. దానిలో భాగంగా నిన్న శుక్రవారం విచారించినట్టు సమాచారం. ఈ రకంగా నేతల ఫోన్లు, అధికారుల ఫోన్లు, జడ్జీల ఫోన్లు ట్యాప్ చేసినట్టు మనందరికీ తెలిసిన విషయమే. ఒక చట్టం తెలిసిన వ్యక్తులు, ఒక ముఖ్యమంత్రి, మంత్రుల స్థాయిలో ఉన్న వ్యక్తులు చట్టాన్ని ఉల్లంఘించి ఫోన్ ట్యాపింగ్ చేయొద్దనే చట్టం నిబంధన ఉన్నప్పటికీ రూల్ మేకింగ్ చేసే వాళ్ళు రూల్ బ్రేక్ చేశారని ప్రజలు అనుకుంటున్నారు.